కానీ ఇతను ఏమంటాడంటే నా ఐబొమ్మ ఇప్పుడు డొమైన్ ఉంది కదా, ఐబొమ్మ డొమైన్లో కొన్ని వేల ఐబొమ్మలు డొమైన్స్ తయారు చేసుకోవచ్చు. దానికి ఓన్లీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఐబొమ్మ ఈ, ఐబొమ్మ ఐ, ఐబొమ్మ యు, ఐబొమ్మ ఇంకో బొమ్మ, ఎన్నైనా కొన్ని మిలియన్స్ ఆఫ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డొమైన్స్ని ఎన్ని మిలియన్స్ అయినా పెట్టుకో, ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకోండి, ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు, ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసిలో. కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ ఐబొమ్మ 1 2 3, ఐబొమ్మ 1 2 3 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఏంటంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలామంది ఐబొమ్మలు తయారు చేశారు అప్పుడే. అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది. ఇప్పుడు నేను కూడా ఐబొమ్మ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్గా వాడాలి. ఓకే సార్, ఐబొమ్మ చాలా కొంతమంది ఐబొమ్మలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం, నిజంగా వీళ్ళు కూడా ఏమో స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని. కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటారు రివ్యూస్ చేయడానికి ఇట్స్ లీగల్. రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక కేసు గురించి, ఒక విషయం గురించి ఎంత అనాలిసిస్ ఇస్తారో వాళ్ళు ఇవ్వచ్చు, అది లీగల్. దానికి వీళ్ళు డైవర్ట్ వాళ్ళు అదే మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెట్టింగ్ యాప్స్కి తరలించాలనుకుంటే హీ కమ్స్ అండర్ ద లా నెట్. అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్లో వస్తుంది, ఎన్ని సైట్లన్నీ వచ్చింది. అది మొత్తం చాలా డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అప్పుడే మీకు సార్ సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసిన అందరిది సినిమా యాక్టర్స్ది, పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళ ఇచ్చిన నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిందా ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా, మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హ్యావ్ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిస్కవర్ చేశారు. వాళ్ళు డిస్కవర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఉన్న ఏది టెరాబైట్స్లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతున్న టైం అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు, దాని తర్వాత వైజాగ్లోది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ అతను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు.
మీకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏందని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు మిలియన్ టైమ్స్ ఈజ్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ ఒక డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ CDR తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు. సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్లో వస్తే మాత్రం ఈమెకి అన్నీ తెలియవు, ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు. ఎప్పుడో విడిపోయారని చెప్తున్నారు. అతను హీస్ ఫ్రమ్ వైజాగ్. ప్రీవియస్ కేసు అయితే ఇప్పటివరకు లేవు ఇక్కడ. అదేంటి నేనేమన్నాను, నాకైతే తెలియదు. మద్దతు ఇచ్చిందా ఇయ్యలేదా నాకైతే. అదే యాక్చువల్గా వాళ్ళకి తెలుస్తలేదు. సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళ డేటా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డేటా ఎంత వాల్యుయబుల్తో, సినిమా ఒక 100 రూపాయలు పెడుతున్నా 1000 రూపాయలు పెడుతున్నా అయిపోతుంది ఆ రోజుకు. కానీ నీకు లక్షల రూపాయల విలువైన డేటా పోతుంది నీకు. అది ఆలోచించు ఫస్ట్. ఏ లోన్ యాప్స్? లోన్ కాదు ఇది, లోన్ యాప్స్ కాదు ఇవి, మన బెట్టింగ్ యాప్స్ అంతా యూఎస్డిటీలో ఉంటుంది, అంతా క్రిప్టోలో ఉంటుంది. అంటే యూఎస్డిటీ ఈజ్ అది నిజంగా అది ఫియస్ట్ కరెన్సీ కాదు, క్రిప్టో కాదు అది. అంటే ఇప్పుడు ఆయన్ని అడిగాము, మీరు ఎవరెవరితో మీరు అన్నిటికి వస్తే మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము, ఎవరెవరితో తీసుకున్నాము ఎక్కడ అంటే, సార్ వెబ్ ప్రపంచంలో మొత్తం ఉంది సార్, అక్కడ తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కొంతమంది అమ్మితే నేను టెలిగ్రామ్లో కొనుక్కుంటా. ఇప్పుడు దొంగ బంగారం అమ్మడానికి ఉన్నాడు, దొంగ బంగారం అమ్మేటప్పుడు నేను కొనుక్కుంటాను అన్నప్పుడు కొన్నోడు కూడా తప్పే కదా. అమ్మేటోడు తప్పే, కొన్నోడు తప్పే, దుకాణం పెట్టుకునేందుకు తప్పే. సో ఇక్కడ దుకాణం కూడా దొరికింది మనకి. ఇప్పుడు దొంగలు చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసులో కానీ ఈ 3 కన్యాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు లేరు. మేము పట్టుకోవాలి ఇక, ఎక్కడెక్కడ పట్టుకోవాలి. ఒక్కొక్క కేసు చాలా లీడింగ్ వెళ్ళిపోతుంది. మీరు దాంట్లో కాంప్లిసిటీ అర్థం చేసుకోండి. ఒక కేసులో ఎంత కాంప్లిసిటీ ఉందో, ఎంతమంది కావాలి, ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి, ఎన్ని అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత ఫిజికల్గా, అది కూడా అక్రాస్ ఇండియా చేయాలి. అక్రాస్ ఇండియా కాదు, అక్రాస్ వరల్డ్ ఇది. యూ ఇమాజిన్ దట్ ద హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్.